హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కొంచెం అయితే మంచిగా మనసు అయితే మంచిగా లేదు. ఏంటిది అనేది అయితే ఈ వీడియో చూడుర్రి. చాలా రోజుల నుంచి అయితే మన ఛానల్లో వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తలేను. ఎందుకంటే కొంచెం నాకు అమ్మకు హెల్త్ ప్రాబ్లం, అందువల్ల నేను కన్నెపల్లికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ దాదాపుగా ఒక 4-5 రోజులు అయితే ఉన్నా, 5-6 రోజుల దాకా అయితే ఉన్నా. కొంచెం అమ్మ కొంచెం మొన్ననే పెట్టిన కదా, అమ్మ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అని. అది అసలు పెట్టకుండా అయిపోవేమో, అదే ముహూర్తంలో పెట్టినో కానీ ఇంకా మరి ఏమో మన రాతలు ఉంటే జరగక తప్పదు. కానీ నాకు అట్లా అనిపిస్తూ ఉన్నది. అది పెట్టిన కొన్ని రోజులకే అమ్మకు మళ్ళీ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏమో దేవుడు పరీక్ష పెట్టుతాడు అని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే అన్నీ తట్టుకునేటోళ్ళకే దేవుడు ఎక్కువ కష్టాలను ఇస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటుంది మా నాన్నమ్మ. మా లైఫ్లో కూడా అట్లనే జరుగుతూ ఉన్నది. అమ్మకు లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అని ఒక వీడియో తీసిన, దానికైతే 300 చిల్లర వ్యూస్ అయితే వచ్చినాయి. కామెంట్స్ అయితే ఏం రాలేదు, లైక్స్ కూడా ఎక్కువ ఏం రాలేదు. అది ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ ఏంటిది అని అంటే, అమ్మ పొద్దున్నే అమ్మ వాళ్ళకి ఆవులు బర్రెలు ఉన్నాయని నా 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 వీడియోలు ఫస్ట్ నుండి చూసేటోళ్ళకైతే తెలుసు. అమ్మకైతే ఎడ్లు గొడ్లు వాళ్ళ ఇక వ్యవసాయం అంటే అవన్నీ ఉంటాయి కదా, అట్లనే అమ్మ వాళ్ళకి అవన్నీ ఉన్నాయి. పొద్దున లేచి మందల ఇడుస్తారు కదా గొడ్లని, అది ఇడిచేటప్పుడు అయితే అమ్మాయిలు ఇక్కడికి కొంచెం ఇట్లా కట్ అయింది. అంటే కొంచెం కాదు, బాగానే పెద్దగానే అయింది నొప్పి. అది 6టికి అయిందట, ఉదయం 6టికి. మేమైతే పత్తి తీస్తూ ఉన్నాము. ఇంకా నేను పత్తి తీసిన వీడియోలు కూడా అప్లోడ్ చేసేది ఉన్నాయి. కాకపోతే నాకు అమ్మకే అటు ఇటు తిరగడం వల్ల నేనైతే వీడియోలు ఎడిటింగ్ చేయలేదు, అవి అట్లనే ఆగి ఉన్నాయి. ఇదైనా పెడదాము అన్నట్టుగా నేనైతే, ఇది బుధవారం రోజు వీడియో. నేను ఇది ఇప్పుడు ఇవాళ ఇంటికి వచ్చిన, కన్నపల్లి నుండి మా ఇంటికి వచ్చిన. ఈ వీడియో అయితే మీకు నేను ఇంట్రడక్షన్ ఇచ్చి మిగతా అంతా పెడతా. అదంతా అందులో నేను వాయిస్ ఓవర్ ఇస్తా. వీడియో అయితే రన్నింగ్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియోని అయితే చూడుర్రి. మొత్తం నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వర్రి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తూ ఉంటే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఏలైతే ఇక్కడికి కట్ అయిపోయింది అమ్మది. నాకైతే చెప్పలేదు. మేము పత్తి తీస్తూ ఉన్నాము, వరి కోతలు అదంతా ఉన్నాయని అమ్మకు తెలుసు. నేను అంతకు ముందు రోజే అమ్మతో ఫోన్ కూడా మాట్లాడిన, కైకిలోళ్ళు వస్తారు అని. మాట్లాడిన తర్వాత పొద్దున తమ్ముడు కూడా లేకుండే అట. తమ్ముడేమో పత్తిలోడుకు వెళ్ళిండు, చిన్న తమ్ముడు ఉండే. వాడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మంచిర్యాల తీసుకెళ్ళాలి అని అయితే చెప్పిర్రట. తమ్ముడు నాకు 8:30 ఆ టైంకు ఫోన్ చేసి చెప్పిండు. మేము ఇక అప్పటిదప్పుడే తయారయ్యి అయితే వెళ్ళినాము. వెళ్ళి చూస్తే బాగానే నొప్పి అయితే ఉన్నది. మంచిర్యాలకి తీసుకెళ్ళినాము. మంచిర్యాలలో కొంచెం చిన్నగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేసిర్రు. చిన్నగా అంటే వాళ్ళ దృష్టిలో అది చిన్న ఆపరేషనే కదా, అది మనకు చాలా పెద్దది. అంటే పైసలు పెట్టుకునేది మనం కాబట్టి అది మనకు పెద్దది అన్నట్టే. ఇప్పుడు పనికి పని లాసు, పైసకు పైసా లాసు, మన శరీరానికి శరీరం కూడా లాసు. ఇక వీడియో అయితే చూస్తూ ఉండండి. నేను వీడియో అమ్మని చూడడానికి పెద్దమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు, చిన్నమ్మలు, బాబాయిలు, చుట్టాలు అందరూ అయితే వచ్చిర్రు. ఇక అదంతా నేను అయితే వీడియో తీయలేదు, చిన్నగా తీసిన. ఎందుకంటే పల్లెటూర్లలో వీడియోలు తీసుడు అంటే అది అంత పెద్ద ఈజీ కాదు, వాళ్ళకు అంత నచ్చది. ఏమో అసలు నేను వీడియోలు తీసుడే వాళ్ళకి నచ్చది. కానీ నేను మా ఆయన సపోర్ట్తోనే వీడియోలు అయితే తీస్తూ ఉన్నా. కొంచెం మీరు కూడా ఏమంటారు, ఒక లైకో ఏదో ఇస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియో రన్నింగ్ అవుతూ ఉంటుంది, చూడుర్రి. చూసి ఎట్లున్నది అనేది అయితే కామెంట్ పెట్టుర్రి. నేను అమ్మకి ఏమైంది అనేది అయితే అందులో మొత్తం చెప్పేస్తా. అది కొంచెం మీకు కూడా చూపెడతా, చూడుర్రి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరైతే బాగున్నారని నేను అనుకుంటా ఉన్నా. ఇంతకుముందు అయితే మీకు ఇంట్రడక్షన్లో అయితే చెప్పిన కదా, కన్నెపల్లికి వచ్చిన అని. అయితే కన్నెపల్లికి నేను వచ్చి ఇప్పటికీ ఒక 3-4 రోజులు అయితే అవుతుంది. ఎందుకు అనేది కూడా చెప్పిన కదా, అమ్మకైతే కొంచెం ఏలు మంచిగా లేదు, అందుకోసమనే వచ్చిన. నేను వచ్చి మా ఆయన నేను వచ్చినాము. వచ్చి మళ్ళీ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళి
మళ్ళీ మా ఇంటికైతే వచ్చేసిన. ఎందుకంటే ఇప్పుడు మస్తు వరి కోతలు ఉన్నాయి కదా, మాది కూడా అట్లనే వరి కోసేది ఉన్నది. మిషన్ వస్తుంది అని మా మా మామయ్య వాళ్ళు ఫోన్ చేయంగానే నేను మళ్ళీ అమ్మని అక్కడ ఉంచేసి నేను మా ఆయన కలిసి అయితే మా ఇంటికి వచ్చినాము. కాకపోతే మిషన్ అయితే మా బ్యాడ్ల మిషన్ అయితే రాలేదు. మళ్ళీ నేను బుధవారం ఇంటికి వెళ్ళి గురువారం ఉండి శుక్రవారం మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. నేను ఇక శుక్రవారం నుండి అయితే ఇటే ఉన్నా. ఈ వీడియో అయితే ఆదివారం రోజు మా అమ్మ వాళ్ళు అయితే బోనాలు చేస్తూ ఉన్నారు, మల్లన్న బోనాలు. వీళ్ళది ఇంకా నైట్ బోనము, పెద్ద బోనమే. ఇక దానికోసమనే అమ్మ వాళ్ళు ఒక్క పొద్దు కాబట్టి అమ్మ నానమ్మ పెద్దమ్మ అయితే సేమ్యాలు వండింది. ఆ సేమ్యాలే ఇప్పుడు మా మిన్ను శాన్వి తింటా ఉన్నారు. ఇక నేనైతే అంత బాగా వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే ఇక్కడ వీడియో తీసుడు మా వాళ్ళకి అస్సలు నచ్చది. నాది నేనే చిన్నగా అట్లా క్లిప్పులు తీసిన, ఎందుకంటే మీకు నేను ఛానల్ పెట్టినప్పుడు మీకు ఏం జరుగుతుంది ఏంది అనేది అయితే నా వీడియోలో పెట్టాలి కాబట్టి చెప్పాలి కాబట్టి తీసిన. ఇక అమ్మ కూడా ఇక్కడైతే తింటా ఉన్నది. నాది కొంచెం మాట అయితే తడబడతా ఉంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడే కన్నయ్యని మిన్నుని పడుకోబెట్టి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇక్కడ ఉయ్యాలలో కూర్చున్నది అయితే మా కాగజ్నగర్ పెద్దమ్మ. ఇంకా మల్లన్న బోనాలు చేస్తాన్నామని చెప్పిన కదా, ఇగో సామాన్ అంతది అంటే సామాన్ అంటే కొత్తిమీర, ఉల్లాకు, మెంతి కూర, తోటకూర ఇవన్నీ తీసుకురావడానికి కానీ మా తోటకు వచ్చినాము. ఇగో ఇదైతే మా తోట. మా పెద్దమ్మ కాగజ్నగర్ పెద్దమ్మ, మా పెద్దమ్మ కూడా మా అమ్మకు నొప్పి అయిందని చూడడానికి వచ్చింది. మా అక్క బావ కూడా వచ్చిర్రు, వాళ్ళైతే చూసేసి వెళ్ళిపోయారు సాయంత్రం. పెద్దమ్మ అయితే మాతోనే ఉన్నది. ఇంకా మా పెద్దమ్మని పట్టుకొని అయితే తోటకు వచ్చిన. ఇంకో కందికాయలు ఉన్నాయి, మళ్ళీ క్యారెట్లు అయితే ఇప్పుడే చిన్నగా ఉన్నాయి, ఇంకా ఊరలేదు అవి. ఇక మా మిన్ను కూడా వచ్చింది నాతోని. నేను మాట్లాడిపిద్దాము అనుకున్నా పెద్దమ్మని, కానీ నాకే ఎందుకో వీడియోలు వాళ్ళ ముందు తీయాలి అంటే నాకు కొంచెం భయం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నా భయమే పోలేదు కెమెరా ముందు. అంటే వాళ్ళు ఏమి ఇబ్బంది పడతారు అని నాకు ఎందుకో అట్లా అడగబుద్ధి కాదు వాళ్ళని. ఇంకా తోటకైతే వచ్చినాం, కందికాయలు తినుకుంటూ వస్తాన్న. ఇంకా బంతిపూలు చూసిర్రా ఎన్ని ఉన్నాయో, బంతిపూలు, మళ్ళీ మిరపకాయలు, పసుపు కొమ్ము, ఇదంతా పసుపు కొమ్ము చెట్లు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడుర్రి. అంటే ఇది కూడా చెప్పాలన్నా అనే కాదు, అంటే చాలామందికి అయితే మన పల్లెటూరు సైడ్ మనకు అన్నీ తెలుసు, కానీ అటు సిటీలోళ్ళకైతే పసుపు కొమ్ము చెట్టు ఎట్లుంటుంది, పచ్చి పసుపు ఎట్లుంటుంది అనేది కూడా తెలియదు. వాళ్ళ కోసం అనే చూపెడతా ఉన్నా. ఇక్కడ ఇదంతా కనబడేది అయితే టమాటా నారు. ఇక మేమైతే మా పెద్దమ్మ నేను మిన్న అయితే వచ్చినాము. ఇంకా తోటకూర అంటే అమ్మకు పత్తెం కూరలు వండాలి కదా, అందుకోసమనే అమ్మ కూర కోసమనే తోటకూర దింపడానికని వచ్చినాము. అట్లనే మళ్ళీ కొత్తిమీర, మెంతి ఇవన్నీ తీసుకుపోదామని అయితే వచ్చినాము. ఇంకా ఇటు కిందికి దిగుతేనైతే అదంతా క్యారెట్ ఫ్రెండ్స్. క్యారెట్, కొత్తిమీర, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, కందగడ్డలు అంటే తెలిసేనా, స్వీట్ పొటాటో అంటారు కదా అవి, అదంతా వేసి ఉన్నాయి. ఈ తోట చూస్తే అయితే మస్తు అనిపిస్తుంది. కాకపోతే మా అమ్మకి ఇట్లా జరగడమే ఒకటి బాధ. అంటే ఎక్కడి పని అక్కడనే ఉన్నది, ఎవరు చేస్తారు అన్నట్టుగా. మా మిన్ను ఆల్రెడీ ఒక క్యారెట్ వీకనే పీకింది, కానీ అవి ఇంకా కాలేదు. తింటానని ఒకటి తీసుకున్నది. ఇక్కడైతే మా పెద్దమ్మ తోటకూర మంచిదంతా కోస్తూ ఉన్నది. ఇంకా మస్తు ఉండే అట. ఇక మా అమ్మకి ఇట్లా అది తెంపుతూ ఉంటేనే మంచిగా ఉంటుంది కదా తోటకూర. తెంపలేక అంటే ఎవరు తెంపక ముదిరిపోయింది. ఇదంతా మెంతి, అటు ఎల్లిపాయలు, ఈ పచ్చగా చిన్నగా కనబడేదేమో ఉల్లిగడ్డ నారు, అటు పెద్ద చింత చెట్టు ఉంటుంది. ఇదంతా క్యారెట్. చూస్తే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ మా అమ్మని చూస్తేనే బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, తట్టుకోవాలి. కష్టాలు ఉన్న వాళ్ళకే కష్టాలని ఇస్తాడు దేవుడు కదా, అది నేను అట్లనే అనుకుంటా ఉన్నా. కాకపోతే నేను వచ్చినా పెద్దమ్మ వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేయలేము, తన నొప్పిని ఆపలేము కదా. చాలా నొప్పి వస్తుందని ఏడుస్తూ ఉన్నది. హాస్పిటల్ తీసుకెళ్ళినాము, ఆపరేషన్ చేయాలన్నాడు సారు. బొక్క కొంచెం కట్ అయింది, దాన్ని మొత్తం చిన్నగా కట్ చేసి కుట్లు వేయాలన్నాడు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిర్రు.
అప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అంత అంటే మత్తు ఇంజెక్షన్ ఇస్తే నొయ్యది కదా, కానీ ఆ మత్తు దిగినంతసేపు అంటే దిగుతుంది ఇక మెల్లమెల్లగా దిగుతుంది అనగా చాలా తనలాడింది ఫ్రెండ్స్. అప్పుడు పాము కుట్టినప్పుడు ఎంత తనలాడిందో ఇప్పుడు ఈ నొప్పి కూడా అంతే తల్లాడింది. ఎందుకంటే నరాలు కదా, చాలా నొప్పి, మస్తు నొప్పి వచ్చుడట, ఏడ్చుడు, అటు చేసుడు ఇటు చేసుడు, అది నేను తట్టుకోలేను అసలు. అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఎవ్వరికి రావద్దు అని నేను కోరుకుంటా ఉన్నా, నా శత్రువులకు కూడా రావద్దు ఫ్రెండ్స్. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, జనం ఏంటిది అంటే మనం కొంచెం ఒక బొందల పడ్డము అంటే వాళ్ళని చూసి నవ్వడం కాక వాళ్ళని ఒక చెయ్యి సాయం ఇచ్చి లేపాలి అని అన్నదైతే ఈ జనంలో అసలు ఎవరికి లేదు అని నాకు అనిపిస్తూ ఉన్నది. అంటే ఏమో మరి వాళ్ళకు వీళ్ళు బతుకుతారనా ఎట్లానా తెలియదు, కానీ దానికి అట్లనే కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ముఖం మీద అన్నోళ్ళే ఉన్నారు. ఏమో ఫ్రెండ్స్, అసలు ఎవరిని నమ్మాలనో ఎవరితో ఏ మాటలు మాట్లాడాలనో అసలు అనేది నాకు ఏం అర్థమైతే లేదు. అసలు నాకు ఈ పెళ్ళికి ముందు ఇదంతా తెలియదు, అప్పుడు అంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు కదా. ఇప్పుడిప్పుడే జనం ఎట్లాంటి వాళ్ళు, ఎవరు ఎవరితో మనం ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మెదగాలి, మనం అన్నీ మనతో 2 మాటలు మాట్లాడే వరకు మనం అన్ని విషయాలు చెప్పేస్తాము. అట్లా చెప్పద్దు, ఆ చెప్పుడు వల్లనే మనం తప్పులు పడుతున్నాము. దాన్ని తీసుకొని వాళ్ళు చాలా రకాలుగా అంటారు, మన ముందు ఒక తీరు, మన వెనుక ఒక తీరు, అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరి దాళ్ళకే దేవుడు చూస్తాడు అని నేను అనుకుంటా ఉన్నా. ఇక అమ్మకైతే నొప్పి అయితే బాగానే అయింది. దాన్ని తలుచుకుంటే అయితే అది మనతో కాదు. ఇంకా చెప్పాలంటే మా అమ్మ నొప్పిని మీకు మంచిగా చూపెడదామనుకున్నా, కానీ చూపెట్టేటట్టు అయితే లేదు. ఎందుకంటే ఇంట్లో మస్తు అంటే పెద్ద కుటుంబం ఫ్రెండ్స్, మాది బాగా పెద్ద కుటుంబం. అమ్మకి ఇట్లా అయింది అని తెలిసే లోపే మా శ్రీరాంపూర్ పెద్దమ్మ, మా కాగస్నార్ పెద్దమ్మ, మా బురదగూడ మా అక్క, బావ, మా శ్రీరాంపూర్ అన్నయ్య, బెల్లంపల్లి అన్నయ్య, దర్శనపురం పెద్దమ్మ, పెద్దనాన్న, మా ఎదులపురం అత్తమ్మ, మామయ్య, రేచిన అక్క, బావ, బాబాయ్, పిన్ని, వీళ్ళందరూ రోజుకొకరు వస్తూనే ఉన్నారు. అంటే ఇక వచ్చిన వాళ్ళకు మనం కొంచెం చాయో నీళ్ళో అన్నమో ఏదో ఇచ్చి సాగనంపాలి కదా. అట్లా వాళ్ళతో మాట్లాడు, వాళ్ళకు చెప్పుడు, ఇట్లా అయింది అట్లా అయింది, ఇట్లా చేసిన అని ఏదో మాట్లాడడం. అయ్యో ఇట్లా అయిందా నీకు, ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళల్లో నీకు వచ్చేది గండాలన్నీ పెద్ద పెద్ద గండాలే. ఆసారేమో అట్లా, ఈసారి ఇట్లా, దానికోసమే 1 సంవత్సరం దాకా పత్యం ఉన్నావు, మరి ఇప్పుడు ఇది మగ్గాలంటే కూడా ఇంకొక సంవత్సరం దాకా నువ్వు పత్యం ఉండాల్సింది. సంవత్సరం కాకపోయినా 6 నెలలు 7 నెలలు ఆ ఏలుగు బొక్క పెరిగొచ్చేదాకా పత్యం ఉండాలని చెప్పిండు ఖచ్చితంగా డాక్టరు. ప్రాణానికి ప్రాణ నష్టము, డబ్బుకు డబ్బు నష్టము, అన్ని నష్టాలే అని ప్రతి ఒక్కరూ అనుడు, బాధపడు, ఇదంతా జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో నేను అసలు వీడియో తీయలేను. కొంచెం చిన్నగా వాళ్ళని వీళ్ళని అట్లా తీసిన అంతే. నేనేం అట్లా తీయాలన్నది కూడా నాకు లేకుండే ఫ్రెండ్స్. అసలు అంత మనసు అంతా ఏదో బాధగా భారంగా అయిపోయింది. ఎటు ఆలోచించినా ఏం లేదు అన్నట్టుగానే నాకు ఎందుకో అట్లా అనిపించింది. కానీ మా తమ్ముడు అట్లా ఫోన్ చేసి చెప్పంగానే నాకు మస్తు దుఃఖం వచ్చింది ఫ్రెండ్స్. అసలు మీకు చెప్తానా, చాలా ఏడుపు వచ్చింది. ఎందుకు మాకే ఇలాంటి కష్టాలు, ఎందుకు మాకే ఇలాంటి గండాలు ఎందుకు అని ఏమో మనసు అంత భారంగా అనిపించింది. ఏడ్చుకుంటూనే పోయినా, మా అమ్మని కూడా తిట్టిన పోయినాక, ఎందుకు అంత గాబరగా ఇడిచినావు, వాళ్ళు ఇడవకపోవునా, నాన్న ఇడవకపోవునా, తమ్ముడు చేయకపోవునా, నువ్వు ఎందుకు అంతగా తీసినావు, మరి అలాంటప్పుడు అది ఆగనప్పుడు ఇడిసబెట్టిది అయిపోవు కదా, దాన్ని అంత బలంగా ఏలు తెగిపడే అంత బలంగా నువ్వు ఎందుకు లాగినవు అని అట్లనే ఏడ్చుకుంటూనే నాన్నని తిట్టిన, తమ్ముడిని తిట్టిన, అమ్మని తిట్టిన. ఆ కోపంలో, ఆ బాధల అసలు మంచిగా అనిపించలేదు. అసలు చెప్పుకుంటే చెప్పలేను ఫ్రెండ్స్, అసలు నేను అది చెప్పలేను. ఏమో అది ఎందుకో నాకు అంత బాధగా అనిపించింది. ఇక హాస్పిటల్కి అయితే తీసుకుపోయి ఇంటికి అయితే తెచ్చినాము. ఇక నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేది కూడా వారం రోజుల తర్వాత మీకు ఈ విషయాన్ని నేను చెప్తాను. ఇక ఇప్పుడు ఇవాళ కూడా మా ఇంటికి రావడానికి నాకు ఎందుకో మా అమ్మని వదిలి రావాలంటే ఏదో బాధ అయింది. కానీ ఇక్కడ నాకెవరు చేసేటోళ్ళు లేరు. మా వరి మొన్న మస్తు వర్షాలు పడి వరంతా కుంగిపోయిందట,
దొయ్యలలో నీళ్ళు ఉన్నాయట. మా ఆయన అన్నాడు దాన్ని వరి కొయ్యాలి, పంట అయితే వేసినాం కానీ వడ్లు తీయంది మనకు ఆ మందులు ఇచ్చిన ఆయన అయితే ఆగడు కదా. ఆ వరి కొయ్యాలి, వరి మొయ్యాలి అని అయితే మా ఆయన నన్ను తీసుకొని వచ్చిండు. మా అమ్మ అడిగింది మళ్ళీ 4 రోజులు అయితే పంపు అయ్యా అని అంటే, వరి అయిన తర్వాత ఇప్పుడు కూడా నేను తీసుకపోతుంటే, కానీ అక్కడ మాకు కూడా చేసేటోళ్ళు ఎవ్వరు లేరు కదా, చుట్టుపక్కల వాళ్ళు అందరు కోస్తారు, మాది కూడా నీళ్ళల్లోనే ఉన్నది, దాన్ని తీసి గడ్డ పెట్టుకోవాలి అని అయితే మా ఆయన సమాధానం చెప్పిండు. అందుకని నేను వచ్చిన. ఇంకొకటి ఏంటిది అని అంటే మల్లన్న బోనాలు. మా వాళ్ళు అందరూ పోయిన ఆదివారమే చేసిర్రు, నేనే ఒక్కదాన్ని మిగిలి ఉన్నా. ఇక అట్లనే గంగ స్నానానికి అట్లా పోయి వచ్చి మల్లన్న బోనాలు పోసుకొని ఆ వరిది అయితే నాకు అంత బాధ పెద్ద పని ఏమి ఉండదు. నేను ఇక అమ్మ దగ్గర కొంచెం చదువుకుంటూ ఉండొచ్చు, దానికోసమనే వచ్చిన. ఇది మీకు నాకు అసలు అక్కడ వీడియో ఎడిటింగ్ చేయాలంటే కుదరదు. ఎవరో ఒకరు ఊర్లోళ్ళు చుట్టాలు, మళ్ళీ ప్లస్ మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అదే కాబట్టి మా అమ్మమ్మలు, తాతయ్యలు, మామయ్యలు, అత్తమ్మలు, తెలిసిన వాళ్ళు అందరూ ఏమైంది అని అడుగుడు అచ్చుడు ఇంటికి. ఇక మంచిగా లేదంటే పల్లెటూర్లలో అట్లనే వస్తారు కదా, అట్లా ఇక చాలామంది వచ్చిర్రు ఫ్రెండ్స్ అసలు. కానీ ఎవరు వచ్చినా మనం మా అమ్మ బాధని ఆపలేం కదా, తనలాట దానికే అసలు అది ఫస్టే తినది, ఇప్పుడు అంతకే తినది. చాలా ఏడ్చుడు బాధ అదంతా ఉండే. అందుకే నేనైతే ఏం మీకు చెప్పలేకపోయినా. ఇక ఇక్కడైతే మేము అన్నీ తెచ్చినాము, నానమ్మ ఏమో అన్నీ చదువుతూ ఉన్నది. మా దంచేదైతే మా నానమ్మ నూరుతాంది పప్పు. ఇక మా శ్రీరాంపూర్ పెద్దమ్మ, మా కాగజ్ నగర్ పెద్దమ్మ వాళ్ళందరూ వాళ్ళకి ఆసరైతే ఉన్నారు. నేను బోనం పెట్టుకోలే కాబట్టి నేను వాళ్ళ దాంట్లో ఏం ముట్టడానికి పనికిరాదు, అందుకే నేను ఇటు పక్కకున్నా. ఇంకా శాన్వి మిన్న అయితే అక్కడ ఉన్నారు. కన్నిగానేమో మా నాన్న ఆడిపిస్తాడు. ఇట్లా కలిసికట్టుగా పని చేసుకుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. కానీ మా అమ్మకి ఇట్లా కావాలి, వీళ్ళందరూ రావాలి అని ఏమున్నా చెప్పుర్రి. అంటే మంచితనానికి అత్తే మంచిదే, కాకపోతే మా అమ్మకి అట్లా అయి రావాలి అని ఉండేనేమో, అందుకే ఇట్లా జరిగింది. ఇక మా అమ్మ చేయలేని దానికైతే చెయ్యి మంచిగా లేదు కదా, చెయ్యలేదు. తన పని తనకే చేసుకోవత్తలేదు, తనకే మేము చేస్తున్నాం. కానీ మా పెద్దమ్మలు, నానమ్మలు అయితే మంచిగా ఆసరాయిళ్ళు మా నానమ్మకు. ఇక ఒక్కతే చేసుకోక కొన్ని పూరీలు, గారెలు అలాంటి చిన్నవి అయితే పెద్దమ్మ వాళ్ళు చేసిర్రు. దండలేమో నాన్న తమ్ముడు ఇద్దరు కట్టిర్రు. ఇక అమ్మ రెస్ట్ తీసుకుంటా ఉన్నది అటు పక్కకుండి. ఇది అంతా మీకు ఎందుకో నాకు ఎప్పటి నుండో చెప్పాలి అనిపించింది ఫ్రెండ్స్. కానీ నేను అక్కడ చెప్పలేను, అసలు నేను వీడియో ఎడిటింగే చేసుకోలేను అక్కడ, అందుకే చెప్పలేదు. ఇప్పుడు ఈరోజు మా ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఇది చెప్తాను. ఇగో ఇక్కడైతే మా నానమ్మ బోనం వండుతుంది. మా సైడ్ అయితే ఇట్లనే ఊపిరి అంటే దాన్ని మనం ముక్కులకు కూడా తీసుకోకుండా ముక్కుకు ఇట్లా దస్తి కట్టుకొని బోనం వండుతారు. మరి మీ సైడ్ ఎట్లా వండుతారు అనేది అయితే కామెంట్ పెట్టుండి. కొందరికి పొద్దటి బోనాలు ఉంటాయి, కొందరికి మాపడి బోనాలు ఉంటాయి. మా అత్తగారిదైతే పొద్దటి బోనము, అమ్మ వాళ్ళదైతే మాపడి బోనము. అమ్మ వాళ్ళ దానికి పూరీలు, గారెలు ఇవన్నీ చేయాలి. ఇదంతా వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి. బాయ్.